కాపు జేఏసీ నాయకత్వంలో జరిగే కార్యక్రమాలకి జేఏసీ నాయకత్వంలో కొనసాగుతున్న ఉద్యమానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ముందుగా ఒక మహనీయుని మనం గౌరవించుకోవడం, స్మరించుకోవడం అనేది మనందరి కర్తవ్యం. కాపు సామాజిక వర్గంలోనే ఒక్క కాపుల ప్రయోజనాల కోసమే కాకుండా మొత్తం పీడిత వర్గాల అందరి ప్రయోజనాల కోసం, వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం, ఆర్థికంగా వాళ్ళను ఉన్నత స్థానంలో తీసుకురావడం కోసం, రాజకీయంగా అన్ని పేద వర్గాలను బలోపేతం చేయడం కోసం తను జీవించినంత కాలం నిజాయితీగా నిర్దిష్టంగా శ్రమించిన, అందుకోసం పాటుపడ్డ మహనీయుడు మనకు పెద్దలు కీర్తిశేషులు వంగవీటి మోహన్ గారు. ఆయనను స్మరించుకోవడం అనేది ఒక కాపులకే కాకుండా, ఆయనను గౌరవించుకోవడం అనేది ఒక కాపు వర్గానికే కాకుండా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదలు, ఏ వర్గంలో ఉన్నా కూడా అత్యంత అణచివేత గురైన వర్గాలందరూ ఆయనను స్మరించుకోవడం, ఆయన ఆశయాలకు అనుగుణంగా పాటుపడడం అనేది ఇప్పుడుండబడే నేతల, సామాజిక వర్గాల ఉద్యమకారులందరి ప్రధాన బాధ్యతగా, ప్రధాన కర్తవ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అందులో భాగంగా అనుసరించడానికి, ఆచరించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ తెలుగు నేల మీద 3 దశాబ్దాలుగా అత్యంత వెనుకబడ్డ ఒక మాదిగల పక్షాన, ఉపకులాల పక్షాన ఒక న్యాయమైన పోరాటాన్ని, తమ జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవడం కోసం, తమకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం పోరాటం చేస్తుంది. తెలుగు నేలను ఎంఆర్పిఎస్ వచ్చినాక వివిధ సామాజికంగా చాలా వర్గాలు తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఉద్యమాలు నిలబెట్టిన చరిత్ర ఉంది. కానీ అంతకు 2 దశాబ్దాల క్రితమే ఈ తెలుగు నేలను ఒక గొప్పగా ప్రభావితం చేసిన మహనీయులు రంగా గారే చాలా కీలకమైన ప్రముఖ నేత. ఒక మాటలు చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన కమిట్మెంట్ చూసి శత్రువులు భయపడగలిగారు. ఆయన ఏ రాజకీయంగా ఏ స్థానంలో ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉన్న వాళ్లకు ఈర్ష్య పుట్టే విధంగా తెలుగు నేలను ప్రభావితం చేశారు. అదే సమయంలో ఆయన ఆశయాలకు తగ్గట్టుగా పోరాటం చేయడం అంటే పేదల పక్షాన నిర్దిష్టంగా ఉండి పోరాటం చేయడమే, సవాళ్ళు వచ్చినప్పుడు మడమ తిప్పకుండా పోరాటం చేయడమే మనం వంగవీటి మోహన్ రంగారావు గారికి ఇచ్చే నిజమైన నివాళి. ఆ కోణంలో నేను ముందుకు సాగుతూ ఎంఆర్పిఎస్ తమ జాతి కోసమే కాకుండా సమాజంలో ఉండబడే పేద వర్గాలు చేసే ప్రతి పోరాటంలో భాగస్వామ్యం అవుతుంటారు. ఎవరు తమ జనాభా దామాష ప్రకారం అవకాశాలు కోరుకుంటారో, ఎవరు తమ జనాభా దామాష ప్రకారం రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తారో, వాళ్ళు ఏ సామాజిక వర్గమైనా వాళ్ళ పక్షాన ఎంఆర్పిఎస్ ఎప్పుడు నిలబడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నా కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. ఎన్నో సమస్యల పరిష్కారం కోసం అందరినీ ఏకతాటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో గత దశాబ్ద కాలం నుంచి, 2 దశాబ్దాల నుంచి ఎంతోమంది కాపు పెద్దలతో, కాపు నాయకులతో మేము సత్సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాం. నా తమ్ముడు, నా సోదరుడు 2.5 దశాబ్దాల నుంచి కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంకి చాలా అండదండలు అందించిన వ్యక్తి. తన మేధస్సుని, తనకు ఉండబడే జ్ఞానాన్ని ఏదైతున్నదో అవి పీడిత వర్గాల సమాజానికే కాకుండా టోటల్గా ఎంఆర్పిఎస్ కూడా ఆయన చేతునిచ్చిన సోదరుడి ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉన్నది. నా జనార్దన్ తమ్ముడి ఇంటికి రావడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. పెద్దలందరినీ కలవడం చూడ చాలా సంతోషంగా ఉన్నది. అదే సమయంలో కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఏ సమస్యల పరిష్కారం కోసమైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో
ఏ సమస్యల పరిష్కారం జరగాలని పోరాటానికి సిద్ధమవుతుందో అన్ని సందర్భాల్లోనూ ఎంఆర్పిఎస్ తోడుగా అండగా నిలబడుతుంది. అది